అసలు పొల్యూషన్ ఢిల్లీలో ఎలా ఉందో ఒకసారి ప్రత్యక్షంగా నేను చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తాను. స్వయంగా ఈ చెట్టు చూద్దాము. ఈ చెట్టు పైన ఉన్నటువంటి ఈ డస్ట్ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తాను. ఒకసారి ఈ కొమ్మని తీసుకొని ఒకసారి ఆకు మీద ఉన్నటువంటి ఈ డస్ట్ చూపిస్తున్నాను. మనం చూడొచ్చు ఏ విధంగా ఈ యొక్క ఆకు మీదనే ఎంత పొల్యూషన్ ఉంది, ఎంత డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మీకు టచ్ చేసి చూపిస్తాను. ఈ ఆకు మీద ఉన్నటువంటి డస్ట్ ఒకసారి చూడొచ్చు మీరు. ఢిల్లీలో ఉన్నటువంటి పొల్యూషన్ ఏ విధంగా ఉంది మనకు స్పష్టంగా క్లారిటీగా కూడా కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఎందుకంటే కేవలం ఈ ఆకు మీద డైలీ ప్రతిరోజు ఢిల్లీ ప్రభుత్వం కూడా స్ప్రింక్లర్స్ కూడా వాడతారు. అంటే ట్యాంకర్ల ద్వారా ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేసేందుకు స్ప్రింక్లర్స్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేసినప్పుడు కూడా కొంత విఫలమైనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ స్ప్రింక్లర్స్ కేవలం కొన్ని ప్రాంతాల వరకు మాత్రమే ఆ స్ప్రింక్లర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ పొల్యూషన్ అంతా కూడా ఈ చెట్టుపై పడడము, ఆ చెట్టు కనీసం ఆ గాలి కూడా రాకపోవడం వల్ల ఈ డస్ట్ అనేది చాలా పెరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనివల్ల వైద్యులతో పాటు ఎయిమ్స్లో ఉన్నటువంటి సీనియర్స్ డాక్టర్లు కూడా కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. ఇది ఆస్తమాతో పాటు కొంత లంగ్స్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే సాధారణంగా ఈ పొల్యూషన్ అంటే రోజుకి ఒక ప్యాకెట్ సిగరెట్ తాగినంత పొల్యూషన్ కూడా మనం పీల్చుకున్నట్టు కూడా కొంత శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. అంటే సాధారణంగా ఎవరైనా కానీ 1-2 సిగరెట్లు తాగుతారు, కానీ తాగని వారికి కూడా వారు రోజుకి ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తులు రోజుకి ఒక ప్యాకెట్ సిగరెట్ తాగినంత పొల్యూషన్ ఉన్నట్టు కూడా వారు తెలుస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా ఢిల్లీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేసేటువంటి దిశగా ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు. ఎందుకంటే చాలామంది టూరిస్టులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేశాం. వారు స్పష్టంగా కూడా చెప్తున్నారు కనీసం బయటికి రావాలన్నా కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాము. ఎందుకంటే బయట తిరిగి సాయంత్రం వరకు ఇంటికి వెళ్తే కొంత శ్వాస ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులతో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నారు. అంటే అనేక మంది బతుకు జీవనాధారం కోసం ఢిల్లీకి కూడా వస్తారు. వారు ఏదో ఒకటి కష్టం పడి ముందుకు వెళ్ళాలి, తన కుటుంబాన్ని సాధాలని చెప్పేసి దిశగా కూడా ఢిల్లీకి వచ్చేటువంటి వ్యక్తులు చాలా వరకు ఉన్నారు. వారు ఈ యొక్క కారణాలతోటి ఈ యొక్క పొల్యూషన్ తోటి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం నేను ఇండియా గేట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియా గేట్ని చూసేందుకు వస్తారు. కానీ ఒక్కసారి ఆ దృశ్యాలు కూడా చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను. ఇక్కడ కాలుష్యంతో పాటు పొగమంచు ఏ విధంగా ఉందనేది కూడా మనకి స్పష్టంగా విజువల్స్లో కూడా కనిపిస్తున్నాయి. అంటే AQI సాధారణంగా 50 నుంచి 100 ఉంటే చాలా ప్యూర్ ఎయిర్ తీసుకున్నట్టు, కానీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఈ AQI దాదాపు 450 పైగానే ఉన్నట్టు కూడా మనకి AQI ద్వారా తెలుస్తుంది. కాబట్టి చాలామంది ఢిల్లీకి వచ్చేటువంటి ప్రజలతో పాటు ఢిల్లీకి వచ్చేలో ఉన్నటువంటి స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కొంతమంది టూరిస్టులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. వారు ఢిల్లీకి ఎప్పుడు వచ్చారు, అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటిది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్. ఎస్, అంటే మీరు చెప్పండి, అంటే ఢిల్లీలో ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఎట్లా ఉంది? సో ఇక్కడైతే నేను ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చానండి. టికెట్ బుక్ చేసుకుని వచ్చాను ఏరోప్లేన్ ద్వారా. సో అయితే నేను దిగన దగ్గర నుంచి కూడా వెదర్ అంతా కూల్గా ఉంది. సో కూల్గా ఉండటంతో పాటుగా ఆ వెదర్ పొల్యూషన్ అనేది చాలా అబ్జర్వ్ చేశాను. ఎయిర్ పొల్యూషన్ అనేది శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పొద్దు నుంచి సాయంత్రం వరకు బయట సర్వే అవుతుంటే మాకు పొల్యూషన్ చాలా ఆరోగ్య సమస్యలుగా అనిపిస్తుంది. కొంచెం జలుబుగా అట్లా అనిపిస్తుంది. దేశ రాజధాని ఎంతో టూరిస్ట్ ప్లేస్, విదేశం నుంచి కూడా వస్తారు. కానీ ఈ ఏరియాలో ఇక్కడ ఎంత తీవ్రమైన ఎయిర్ పొల్యూషన్ అనేది మాకు చాలా కొంచెం బాధ కలిగించిన అంశం. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ టూరిస్ట్ ప్లేస్ని మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరంతా ఒకటేనా, మీరు ఒక దగ్గర నుంచి వచ్చారా మీరంతా? అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఢిల్లీకి ఇంత ముందు వచ్చారా లేకపోతే ఇప్పుడు వచ్చారా? ఇది ఫస్ట్ టైం? ఫస్ట్ టైం వచ్చాం. చలి బాగుంది, రద్దీగా ఉంది, అసలు ఫుల్ గా చాలా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఢిల్లీ అయితే బాగుంది, కొంచెం పొల్యూషన్ ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ అండ్ పొల్యూషన్, మేజర్ పొల్యూషన్ ఎఫెక్ట్ అంతే. మిగతా అంతా బాగుంది, నైస్. చలి తీవ్రత పర్వాలేదు కొంచెం, అంటే మీరు పోలిస్తే మాత్రం ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది. మామూలుగా రెగ్యులర్ కన్నా కూడా కొంచెం క్లైమేట్ చలి ఎక్కువ ఉంది. మార్నింగ్ 10-11 అయినా కూడా ఇంకా మనకి క్లౌడీ స్నోగా ఉన్నాయి అనిపిస్తుంది. అలా
పొల్యూషన్ అనేది ట్రాఫిక్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి మేజర్ వెహికల్స్, డీజిల్ వెహికల్ కానీ పెట్రోల్ వెహికల్స్ కానీ ఎక్కువ ఉండడం వల్లే పొల్యూషన్. వేరే ఆప్షన్ అంటూ ఇప్పుడు దీనికి ఏం చేయలేం మనం. న్యాచురల్గా ఎంత న్యాచురల్ ప్లాంట్స్ ఉన్నా కూడా పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయాలంటే సంథింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలి. దాంతో తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. ఇంకా ఇవి ఎలక్ట్రికల్ వెహికల్స్ మాక్సిమం ఫోకస్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి మీన్స్ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకేంటంటే పొల్యూషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇక్కడని కాదు, ముంబై అయినా, ఢిల్లీ అయినా, బెంగళూరు అయినా, ఎక్కడైనా కూడా పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి కంపల్సరీగా పొల్యూషన్ ఉంటుంది. సో దాన్ని చేంజ్ ఆఫ్ తీసుకురావాలంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుకోవాలి. లేదంటే సంథింగ్ పర్సనల్ వెహికల్స్ లైక్ ఎలక్ట్రికల్, ఏదైనా 2 వీలర్ అయినా 4 వీలర్ అన్ని పర్సనల్గా ఎలక్ట్రికల్ యూజ్ చేసుకోవడం బెటర్. ట్రాన్స్పోర్ట్లో గవర్నమెంట్కి చేసినా కూడా పెట్రోల్ అండ్ డీజిల్ క్లోజ్ చేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఫోకస్ పెడితే సంథింగ్ మాక్సిమం చేంజెస్ ఉంటాయి. ఎంత ఇంకా అనుకుంటే మాత్రం పొల్యూషన్ ఇప్పుడు తక్కువ నడుస్తున్నట్టు. ఎందుకంటే మన మెట్రో ఉండడం వల్ల మాక్సిమం పబ్లిక్ అంతా దీంతోనే వెళ్తున్నారు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే, నా పేరు కార్తికేయ శ్రీరామ్. మాది ఆంధ్రప్రదేశ్ జగ్గపేట మండల్ చిలకల్ నుంచి. మేము ఇప్పుడే ఫస్ట్ టైం ఢిల్లీ నుంచి వచ్చాము. మాది ఫస్ట్ టైం రావటం. మా ఫ్రెండ్స్ అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకి వెళ్ళాం. ఇక్కడ పొల్యూషన్ వచ్చేసి చాలా బాగుంది. చూడటానికి చెప్పడానికి మాత్రం క్యాపిటల్ సిటీ అయినా కూడా అసలు ఫస్ట్ విజిబిలిటీ కూడా చాలా లోగా ఉంది. పొల్యూషన్ పాయింట్స్ ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ చూడటానికి మాత్రం అసలుకి విజిబిలిటీ లేదు. చెత్త అని ఎక్కడ పడితే అక్కడ చెత్తగా ఉంది. స్వీపింగ్ కూడా సరిగ్గా లేదు. విజిబిలిటీ మన దగ్గర ఉన్నప్పుడు విజిబిలిటీ చాలా దగ్గర కనిపిస్తుంది కానీ అవును, మన దగ్గర చాలా క్లారిటీగా ఉంటుంది. అంతా ఎదురుగా మనిషి కానీ, వచ్చే వెహికల్స్ కానీ, లేదా లొకేషన్స్ కానీ, నేచర్ కానీ, ఆ చెట్లు కానీ బాగా వస్తుంది. ఇక్కడ అసలుకి వైట్ అంటే ఒక షేడ్ వచ్చినట్టు, కళ్ళకి ఎలాగా సన్ షేడ్స్ ఎలా వచ్చినాయో అది ఒక షేడ్ లాగా మొత్తం వైట్ పొర వచ్చినట్టు ఉంటుంది. ఇంకా మన గవర్నమెంట్ వాళ్ళు ఇంకా మంచిగా తీసుకోవాలి డెసిషన్స్ అనేవి, ఫాస్ట్గా తీసుకోవాలి. గ్లోబల్ వార్మింగ్ కానీ, ఈ వెహికల్స్ గురించి కానీ, డీజిల్ వెహికల్స్ ఆపేస్తారని తెలిసింది. బట్ ఇంకా తీసుకోవాలి ఎక్కువ డెసిషన్స్ అనేవి. ఓకే. నమస్తే, నా పేరు వెంకీ. నేను ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి వచ్చాను. మేము ఫస్ట్ టైం ఇక్కడ న్యూఢిల్లీ రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మన సైడ్, మన ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందంటే ఏది చూసినా క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ దగ్గరకు వస్తే కానీ ఏమీ కనిపించడం లేదు. రీసెంట్గా మేము 2 డేస్ నుంచి ఇటు తిరుగుతూ ఉన్నాం. నిన్న చూస్తే మా కళ్ళ ముందే 2-3 యాక్సిడెంట్లు అయ్యాయి. పొగ వల్ల వెహికల్స్ కనబడకుండా ఒక బస్సు ఇంకో బస్సును గుద్దేసి దాదాపు 13 మంది చనిపోయారు. ఇంకా వాళ్ళు ఎవరో కూడా తెలియలేదు. సో ఇలా ఇంత పొల్యూషన్స్ ఉంది. సో దీని గురించి గవర్నమెంట్ ఇంకా క్యూర్ తీసుకోవాలి. డీజిల్ ఆటోస్ వెహికల్స్ అన్నీ ఆపేసి సిఎన్జి ఆటోస్ తెచ్చారు. బట్ కార్స్, బస్సెస్ ఇంకా ఇవి మాత్రం ఇవే పెట్రోల్ది, డీజిల్సే వస్తున్నాయి. అవి కూడా కంట్రోల్ చేయగలిగితే మనం దీన్ని కొంచెం కంట్రోల్ చేయగలం. ఇలా గవర్నమెంట్ కొంచెం తీసుకొని మన దేశాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు విజయ్ అండి. ఇక్కడ ఓంశక్తి ట్రావెల్స్ని ఢిల్లీలో ఆంధ్రభవన్లో పెట్టున్నాను. 96లో ఢిల్లీకి వచ్చాను. అప్పుడు ఉన్న చలి మళ్ళీ ఇప్పుడు పెరిగింది. 4 రోజులు చలి లేదు, తక్కువ ఉంది. ఇప్పుడు 4 రోజులు మళ్ళీ ఎక్కువైపోయింది. అంటే బయటకు రావాలంటే కూడా భయం వేస్తుంది. ఎందుకంటే చలి ఎట్లా ఉంటుంది, బయటకు ఎండ లేదు, అసలు ఎండ రావట్లేదు. నిన్న నుంచి ఎండ లేదు, అసలు ఈ రోజు కూడా ఎండ లేదు. కానీ పొల్యూషన్ కూడా పెరిగిపోయింది. పొల్యూషన్ తక్కువ ఉండేది, మళ్ళీ పొల్యూషన్ పెరిగిపోయింది. ఆయన A4 వెహికల్స్ అన్ని బంద్ చేశారు. బంద్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఢిల్లీకి మొత్తం పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తే ఎవరికి తెలియదు. ఎందుకంటే అసలు వాహనం పడలేదు. అందువల్ల గ్రీన్ షర్ట్ అన్ని మారిపోయి మొత్తం వైట్గా ఉంది. ఎక్కడ చూస్తే పొల్యూషన్. వెహికల్స్ యాక్సిడెంట్, హైవేలో చూస్తే మొత్తం యాక్సిడెంట్ అవుతుంది. పొల్యూషన్ గవర్నమెంట్ ఏదైనా చేయవచ్చు. ఆయన పొల్యూషన్ కంట్రోల్ అన్నా వర్షం పడాలి. వర్షం పడితేనే కంట్రోల్ అవుతుంది. వర్షం లేదు, వీళ్ళు వాటర్ వేస్తున్నారు, వాటర్ పైకి పోవట్లేదు. రోడ్డు మీద వేసుకుని పోతే పొల్యూషన్ దానిలో ఎట్లా కంట్రోల్ అవుతుంది. ఆయన ఆల్మోస్ట్ డీజిల్ వెహికల్ మొత్తం బంద్ చేశారు. ఢిల్లీ లేదు, ఓన్లీ న్యూ పెట్రోల్ వెహికల్ సిఎన్జీ వస్తుంది. ఇంకా అది కూడా కంట్రోల్ చేస్తే కూడా ఇంకా పొల్యూషన్ కంట్రోల్ అవ్వడం లేదు. బయట నుంచి వచ్చేస్తుంది కదా పొల్యూషన్ అంతా. వేడిగా 10 హాఫ్ రోజు ఒకసారి ఛాయ్ తాగాల్సి ఉంటుంది. వేడి ఫుల్ చలి భయంకరంగా. అసలు ఢిల్లీ ఇలా ఉంటుందని మేము అనుకోలేదండి. 12 అవుతున్నా కానీ పొగ మంచు గట్టిగా ఉంది. అసలు మా ఆంధ్రాలో అయితే అసలు ఇలాంటిదంటే ఉండదు. ఇక్కడ పొల్యూషన్ తట్టుకోలేక రైతులు కూడా అసలు గొంతు కూడా మింగుడు పడతలేదు. ఆ పొల్యూషన్ ఇంత పొల్యూషన్ గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని ప్రజలన్నా కాపాడాలా. అసలుకే మన రాజధాని, అదే కోరుకుంటున్నాం. ఇది అనేక మంది టూరిస్టులు కూడా ఢిల్లీకి వస్తున్నటువంటి వారు కూడా స్పష్టంగా కూడా చెప్తున్నారు, మేము ఎక్కడి నుంచో ఢిల్లీ చూడడానికి వస్తున్నాము, కానీ ఢిల్లీలో ఉన్నటువంటి
కాలుష్యం ఒక్కసారిగా మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు కూడా చెప్తున్నారు. ఇది ఢిల్లీ ప్రజలతో పాటు ఢిల్లీకి వచ్చేటువంటి టూరిస్టులు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పొల్యూషన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసేటువంటి దిశగా అడుగులు వేయాలి. ఒకరిపై ఒకరు ఆరోపణలు మానేసుకొని ఢిల్లీ ప్రజలని ఒక ప్యూర్ ఎయిర్ని పీల్చుకునేటువంటి విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. నవీన్, RTV, న్యూఢిల్లీ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.